అలాగే వేసుకున్న ప్రతిసారి మాత్రం బయట నడిచి గుర్తు చేయడం పరిస్థితులు మాత్రం అప్పుడు తీసుకొచ్చారు. ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మీరు మీ వేషము ఇవన్నీ చూస్తే అంటే సైకాలజిస్ట్ నరేష్ కాస్త సైకో నరేష్గా ఈ గడ్డము మీసాలు పెంచి మొత్తం హెయిర్స్ అంతా పెంచి ఓ బ్యాగ్ వేసుకొని ఏంది అంత సైకోలాగా చేస్తున్నాడు, ఆ కటింగ్ చేసుకునేటానికి ఆ గడ్డము అవన్నీ తీసుకోవడానికి కూడా టైం ఉండలేదు అన్నట్టుగా చాలామంది కామెంట్లు వేస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇది నా పర్సనల్ కొత్త విషయంలాగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ సమాజంలో బర్నింగ్ టాపిక్స్ కోకొల్లలుగా ఉన్నాయి. చదవాల్సిన పుస్తకాలు నా లైబ్రరీలో ఆల్రెడీ 3000 ఉన్నాయి. ఈ మధ్య 200-300 పుస్తకాలు వచ్చి చేరాయి. నాకు చదవడానికి టైం సరిపోవట్లేదు, ప్రయాణించడానికి టైం సరిపోవట్లేదు, ప్రసంగించడానికి టైం సరిపోవట్లేదు, నా వాట్సాప్లో వచ్చిన వాటికి రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను, యూట్యూబ్లో వచ్చిన కామెంట్లు చదవలేకపోతున్నాను రిప్లై. ఇంత పని ఒత్తిడిలో నేను మీసాలు ట్రిమ్ చేసుకున్నానా, గడ్డం గీక్కున్నానా, నా జుట్టు సరిగ్గా ఉందా లేదా అనే దానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు. మోరోవర్ ఊకే రొటీన్గా ఒకే రకంగా ఎందుకు ఉండాలి? ఇలా పాస్పోర్ట్ దిగినా, అందుకే రీసెంట్ పాస్పోర్ట్ అని అడుగుతారు కదా, ఎక్కడ అప్లై చేసినా. ఎందుకు ఎప్పటికి ఒకే స్ట్రక్చర్ ఉంటుందా? ఉండదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెంచుకుంటారు. ఇది నా గడ్డం దేనికి అడ్డం కాదు కాబట్టి పెంచుతున్నా. ఒకవేళ దీనివల్ల అడ్డం అవుతుందని అనుకున్నప్పుడు తొలగించుకుంటా. అప్పుడు అంటే కేసులు అయినాయి కదా, చాలా కేసులు, అంటే అన్ని మండల కేంద్రాల్లో దాదాపు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడో ఒక దగ్గర తప్ప. దాదాపు 1100 పైచులకు కేసులు నమోదు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ కేసులన్నీ కొట్టుడు పోయినాయి. ఇప్పుడు ఒకటి బ్రదర్, అప్పుడు ఆవేశంలో ఉన్నప్పుడు వెళ్ళి ఒక కాగితం రాశాడు పడేసేళ్ళు. అదేదో ఒక ఘన విజయం లాగా ధర్మాన్ని కాపాడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి నరేష్ను శిక్షించాలి అనే కోణంలో ఉన్నారు తప్ప తమను తాము మాల వేసుకోవడానికి కారణం ఏంటి, మాల వేసుకున్నాక వేసుకోకపోవడానికి గల కారణం ఏంటి, అసలు మిగతా ప్రజలందరినీ మన మతం పట్ల ఉన్నతమైన భావం కలిగించడానికి ఎంతో ఉన్నత జీవన విధానాన్ని అనుసరిస్తున్నాము, మన మాట తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవన విధానం ఎలా ఉంది, ప్రజల్ని ఏకం చేయడానికి గొప్పగా జీవించడానికి మనం చూపించే మార్గాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయనేది ఆలోచించకుండా రెచ్చగొట్టగానే ఆయా ప్రాంతాల్లో లెటర్స్ ఇచ్చి పడేశారు. పోలీసు వారందరూ దాన్ని 0 FIR లాగా రకరకాల రూపాల్లో వాటిని పెట్టుకున్నారు. అందులో ఒక 20 వరకు కేసు ఫైల్ అయ్యాయి. కొన్ని పీటీ వారెంట్లు వచ్చాయి, కొన్నిటికి స్టేషన్లకు బెయిల్ ఇచ్చారు, కొన్ని చోట్ల కేసు ట్రయల్కి వెళ్ళాయి, ఛార్జ్ షీట్లు వేశారు, కొన్ని చోట్ల ఆయా దశలో ఆయా స్టేషన్లకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఆయా కోర్టులకు మారిపోయాయి. అక్కడున్న న్యాయవాదులు చాలామంది ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, నాలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు వాటిని హ్యాండిల్ చేశారు. మానవ హక్కుల సంఘం నుంచి సురేష్ సార్ మెయిన్ లీడ్ తీసుకున్నాడు. హైకోర్టులో నేను క్వాష్ పిటిషన్ వేశాను. వీటన్నిటిని క్లబ్ చేయను అని చెప్పి డీజీపీ గారికి ఆ స్టేషన్లో ఉన్న వాటన్నిటిని తొలగించనని ఒక డైరెక్షన్ ఇచ్చారు. అలాగే నన్ను దాడి చేయడానికి ఉసుగొల్పిన వాళ్ళపైన కూడా ఎంక్వైరీకి అది జడ్జిమెంట్ ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు. అలాగే మోరోవర్ నాకు గన్ లైసెన్స్ సంబంధించిన ప్రాసెస్ చేసి ఒక రక్షణను ఇచ్చారు గన్ లైసెన్స్కి. ఇలా అన్నీ ఒక్కొక్కటి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మాత్రం అతి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ పోతాయి. మళ్ళీ మనం టీవీ ఛానల్లో ముందు కూర్చున్నా, లేకపోతే మీరు అన్నట్టుగా మళ్ళీ ఆయా సందర్భాల్లో వీడియోలు చేసిన నచ్చని వాళ్ళు అదే పనిగా మన పనికి అడ్డుపడుతున్నారని ఆ పనులని పక్కకు పెట్టేశాం. ఇప్పుడు నా గొంతు ఎంతోమంది 100 గొంతులు వినిపిస్తున్నాయి కదా, 1000 గొంతులు ప్రశ్నిస్తున్నాయి కదా. అప్పుడంటే ఒక భయ నరేష్ గొంతును ఆపేస్తే సరిపోద్ది అనుకున్నారు. తనను బంధించి జైల్లో పెడితే విజయం సాధించారని విర్రవీగారు. ఇప్పుడు 100 గొంతులు 1000 గొంతులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెబితే అన్ని గొంతులు మూసుకుంటాయి కదా. నరేష్ గొంతులు ఆపడమో, ప్రశ్నించే గొంతులు ఆపడము కాదు, సమాధానం మాత్రమే అన్ని గొంతులను ఆపగలుగుద్ది. కాబట్టి సమాధానం గురించి ఆలోచించాలి కానీ ప్రశ్నించే గొంతులను ఆపడం గురించి ఆలోచించడం అది ఓటమినే ఇస్తే తప్ప విజయాన్ని ఇవ్వదు. అందుకే ఈరోజు అయ్యప్ప మాలలో ఉన్నవాళ్ళు సైతం నన్ను ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మాల వేసుకున్న సందర్భంగా భోజనానికి పిలుస్తున్నారు, మాల అయిపోయాక పిలుస్తున్నారు. నన్ను మా దగ్గర ఒక అన్న ఉంటాడు గౌడు, నువ్వు వస్తానంటే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరి శబరిమలకి తీసుకెళ్తాను అని చెప్పాడు. అంటే నేను అన్న ఒకవేళ నువ్వు నా పట్ల ప్రేమతో తీసుకెళ్ళినా వాళ్ళంతా భయం భక్తితో రకరకాల కోరికలతో ఒక ఉద్దేశంతో పోతున్నప్పుడు నేను కనిపించగానే
పాపం 40 రోజులు ప్రేమతో ఉన్న వాళ్ళు నన్ను ద్వేషించడం కోసమైనా వాళ్ళ మెదడులో నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ పవిత్రతను నేను దెబ్బతీసినట్టు అవుతుంది. మళ్ళీ నేను తిరాడికి వస్తే లాస్ట్ టైము 5 కోట్ల డబ్బాలు శబరిమలలో సపరేట్ ఒక ప్రసాదం ఉంటుంది డబ్బాలో. ఆ యాలకులు ఇలాచీల్లో పాయిజన్ ఉందని చెప్పి 5 కోట్ల డబ్బాలని ధ్వంసం చేశారు. అలాగే ఆ పంబా నది ఒడ్డున ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు యాక్సిడెంట్స్ అయ్యి. ఒకసారి పవర్ సర్క్యూట్ అయ్యి, ఒకసారి కూలిపోయి, ఒకసారి బస్సులు అయితే వెళ్ళు కోకొలలు, ఆ శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనము, అవన్నీ అబద్ధాలని నిరూపించబడ్డాయి. ఈ విషయాలను నేను ఆడ ప్రస్తావిస్తుంటే నీ మనసు పాడైద్దన్నా. మనం ఇప్పుడు ఒక అన్న తమ్ముల అనుబంధం గౌరవభావంతో ఉన్నాము. ఈ 40 రోజులు నువ్వు గొప్పగా ఉన్నతంగా ఉంటావు, నేను 365 రోజులు గొప్పగా ఉన్నతంగా ఉంటా. నువ్వు ఆ మాల అయిపోయినాక ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు చేయొచ్చు, లేదా ఏదో స్వార్థమో అవసరమో కల్తీ ఏదో చేయొచ్చు, కానీ నేను కాదు కదన్నా అని చెప్పాను. మీరు అన్నది వాస్తవం, బాగానే ఉన్నది. అయితే అక్కడ పవిత్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో మీరు కనబడితే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది అది అనిపించాను అనుకుంటున్నానే. ఈ మధ్యకాలంలో ఒక 3-4 నెలల క్రితం తెలంగాణలో బైర్ నరేష్ కనబడుతుంది అనే సంఘటన కూడా ఒకసారి వచ్చింది. ఎందుకనంటే హిందూ ఆలయాల మీద దాడికి సంబంధించిన విషయంలో ఆలయాల దాడి అవన్నిటిని మీడియా ఖండించింది. పెద్ద ఎత్తున దాని మీద పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం కూడా ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది తీసి వెంటనే అరెస్ట్ అన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ఒక అఘోరి అనే ఒక మనిషి వచ్చి పూజలు చేయడము వితిన్ డేస్లోనే చాలా ఫేమస్ అయిపోయి అసలు ఎక్కడికి పోయినా ఆమె న్యూస్ చూపించడము, ఆమె కోసం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావడము, పోలీసులు ఇబ్బంది పడడం చాలా జరిగినాయి. ఆ సమయంలో చాలామంది అడిగారు, అరే బైర్ నరేష్ కనబడుతున్నాడు, ఈమె గురించి ఏం మాట్లాడుతాడు అని చెప్పేసి. ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే అఘోరికి సంబంధించిన విషయంలో ఏ రకంగా అంటే ప్రతిసారి భయపడుతున్నావా అంటే బాగుండదు, కానీ అఘోరికి సంబంధించిన విషయంలో కనీసం కామెంట్ కూడా చేయలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. అంటే ఒక చిన్న వీడియో ఏదో మీ బాబుతో చేసింది, అది కనబడింది, కానీ ఆ సందర్భంలో కొద్దిగా సైలెంట్గా అనిపించింది. ఇప్పుడు మా కొడుక్కి గాయమైంది బ్రదర్, యాక్సిడెంట్ అయ్యి. వెంటనే మా ఆవిడ ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. తను కామన్ సెన్స్తో చదువుకుంది కాబట్టి ఫస్ట్ ప్రథమ చికిత్స చేయాలి, రక్తస్రావం కాకుండా ఆపాలి. ఆ వెంటనే ఆవిడ అంబులెన్స్కైనా ఫోన్ చేయాలి, ఆటోకైనా ఫోన్ చేయాలి, స్కూటీ మీద అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతేగాని ఈ కొడుకు తండ్రి అయినటువంటి బైర్ నరేష్ ఏడున్నాడు నువ్వు రా అని కాదు. నా కొడుకు గాయమైనప్పుడు కావలసిన చికిత్స గురించి ఆలోచించాలి, కానీ కన్న తండ్రి గురించి ఆలోచించొద్దు. అలాగే అఘోరి గురించి మాట్లాడండి మీరు. అఘోరీల ధర్మం ఏమిటి, అఘోరీగా ఎలా తయారవుతారు, వాళ్ళ వల్ల ఈ సమాజానికి కలిగే లాభం ఏంటి, లేకపోతే ఈ సమాజం ఎదుర్కొనే సమస్యలకు వాళ్ళు ఇచ్చే పరిష్కారం ఏంటి. మరి ఇక్కడున్న విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అఘోరీలుగా మారాలా, లేకపోతే ఇక్కడున్న మహిళలు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, పిల్లలు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, మత రక్షకులు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి అడగండి. ఆయా మతాలలో ఉన్న చాలామంది పూజారులు, పెద్దలు, నాగసాధువులు ఏమన్నారు, అర్థం లేని పర్థం లేని వ్యవహారం ఇది, వీళ్ళు ఇలా మామూలు సమయాల్లో బయటికి రాకూడదు, ఇలా వచ్చారంటే వీళ్ళు దొంగ సాధువులు, వీళ్ళు దొంగ అఘోరీలు, వీళ్ళు చేసిన విధానం తప్పు, ఆ ఫోన్ ఏంటి, కార్ ఏంటి అని 100 విషయాలు వాళ్ళు మాట్లాడారు. అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినో వాళ్ళని ఏమనరు. మాలాంటి వాళ్ళము ఇది తప్పు కదా అని ప్రశ్నించగానే మళ్ళీ నువ్వు మా మీద ఎందుకు పడుతున్నావు అని చెప్పి, అసలు ఆమె వల్ల లాభమా నష్టమా, ఇప్పుడు గాయానికి ఏం మందు పెట్టాలి, చట్టం ఏం చేయాలి, లేదా 420 చీటింగ్ కేసు ఏం పెట్టవచ్చు, లేకపోతే న్యూసెన్స్ కేసు ఏం పెట్టవచ్చు, లేకపోతే ఆ విషయం వల్ల ట్రాఫిక్ ఏమో సమస్య. ఇప్పుడు మనం ఒక ర్యాలీ చేయాలంటే అడిషనల్ ఏసీపీ స్థాయి అధికారికి మనం వివరాలు పెట్టి చలానా కడితే వాళ్ళు ఏ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఆ టైంలో పోలీసులను ఆడ బందోబస్తు చేసి మన సక్సెస్కు ఉపయోగపడతారు. మైక్కు అనుమతిస్తారు, విచారిస్తారు, ఇబ్బంది అయితే వద్దని చెప్తారు. ఇప్పుడు ఈరోజు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తానంటే రావడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఇక్కడి పోలీస్ ఆఫీసర్లను సంప్రదించి అక్కడి వాతావరణం ఓకేనా, నేను రావచ్చా అని అడిగి మరీ వస్తారు. ఒకవేళ ఇది సున్నితమైన ప్రదేశం మీరు రాకండి అని ముఖ్యమంత్రి గారికి ఇక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పగానే ఆయన తన ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకుంటాడు. ఈవెన్ ముఖ్యమంత్రి రద్దు చేసుకుంటాడు. ప్రధానమంత్రి కూడా పంజాబ్లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారా లేదా? కాబట్టి ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఈ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, మన బతుకులు సజావిగా సాగడానికి, మన పనులు మనం చేసుకుంటూ మన అందరి పనులు చేయడానికి పోలీసు వాళ్ళని పెట్టాము. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఆవిడ గురించి నేను మాట్లాడకపోతే జరిగిన నష్టం ఏమున్నది? నేను మాట్లాడలేదు, ఏం నష్టం జరిగింది?
నేను మాట్లాడడం వల్ల నాకు నష్టము, నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకు నష్టమే తప్ప లాభం లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? ఆ విషయాలు పూర్తిగా తెలిసినటువంటి బోల్డంతమంది పూజారులు మాట్లాడారు, సరిపోయింది. అందులో ఉన్నటువంటి లోపాల గురించి వాళ్ళు మాట్లాడారు, సరిపోయింది. మీకు ఆ విషయం తెలుసా? ఆవిడ కాదు ఆయన అనే ఫస్ట్ చెప్పిన విషయం ఈమె. అదే మంచిర్యాల జిల్లా, అదే బెల్లంపల్లి నియోజకవర్గం, అదే నెన్నెలకు చెందినటువంటి మా కార్యకర్తనే ఆమె కాదు, పలానా శ్రీనివాస్ సంగతి ఏంటి అనే విషయము పూర్తి డీటెయిల్స్ సమాజానికి ఇచ్చింది మేమే. ఈవెన్ అక్కడి స్థానిక మండల జర్నలిస్టులకు కూడా తెలియకముందు మాకు తెలుసు. ఎందుకంటే 30,000 మంది మా సభ్యులు కార్యకర్తలు అన్ని గ్రామాలలో ఉన్నారు. ఇప్పుడు మీరు అనే ప్రతి విషయం గురించి ఆయా ఫేమస్ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంటే మీకు తెలుస్తుందేమో, కానీ అది మీడియా దాకా రాకముందే మాకు తెలుస్తుంది బ్రదర్. అఘోరి వ్యవహారము ఇంటెలిజెన్సీ నడిపిస్తారు అన్నట్టు. ఇంటెలిజెన్సీ కాదు, ట్రూ పబ్లిక్ రిలేషన్స్. వాళ్ళైతే అక్యురసీ చెప్పగలుగుతారు కదా. మీకు మీ యాజమాన్యం చేతిలో మీరు కీలు బొమ్మలు కావచ్చు, లేదా వాళ్ళ మతభావాలకు మీరు ప్రతిరూపాలు కావచ్చు, లేదా కుల గజ్జికి మీరు ప్రతిరూపాలు కావచ్చు. మేము కాదు కదా. ఒక చోట కులం పేరుతోనే దాడి జరిగిందంటారు, తీరాడికి వెళ్తే ఆడ భూమి తగాదా ఉంటుంది. ఒక చోట మూఢనమ్మకాలతోటే మనిషిని చంపారంటారు, కానీ తీరాడికి వెళ్తే ఆడ వేరే ఇంకో నాన్ సెన్స్ థింగ్ ఒకటి కారణమవుతుంది. ఒక మనిషి చంపబడతాడు, వాడు ఇల్లీగల్ అటాచ్మెంట్ వల్ల చంపబడతాడు, వాడిని హీరోని చేయడం కోసం ప్రముఖులు పత్రికలు రకరకాలుగా చూపిస్తారు. కాబట్టి మీరు చూపించినవో పత్రికలో రాసినవో నమ్మి ఎమోషన్కి గురై మా భావాల్ని కక్కాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా, అంటే ఆలయాలకు సంబంధించిన విషయంలో ఆ దేవుడు అంటే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాల మీద దెబ్బతీయడం కోసం ఆలయాల మీద దాడి జరగడం అనేది మీరు ఖండిస్తారా? ఒకటి. రెండవది, వాటి వెనకాల ఈ నాస్తికులు కానీ లేదంటే ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి కొంతమంది వాళ్ళ స్పీచ్లు కానీ ఏమైనా పనికొస్తాయా? మీరు ఒక మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగారు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటున్నాను, ఒక మక్కా మసీదులో బాంబులు పెట్టాడు ఎవడు అని అంటే పలానా సంఘం పలానా బ్యాక్గ్రౌండ్ అని తెలుస్తుంది. గౌరీ లంకేష్ను పొడిచింది చంపింది ఎవడు అని అంటే రిపోర్ట్ వస్తుంది. కలబుర్గిని చంపింది ఎవడు అని అంటే రిపోర్ట్ వస్తుంది. మహాత్మా గాంధీని చంపింది ఎవడు అంటే రిపోర్ట్ వస్తుంది కదా బ్రదర్. ఇంత మహానగరంలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా మీకు ఆ సీసీ కెమెరాల ద్వారానే కదా తెలిసింది. కాబట్టి వాడు ఎవడు, వాడు ఇంతకుముందు ఏమైనా ఈ సంఘాల్లో ఉన్నాడా, వాడు దేవుడి పట్ల ద్వేషం పెంచుకున్నాడా అనేది చరిత్ర చెప్తుంది కదా. అది పక్కన పెట్టి ఇప్పుడు ఒక చోట బాంబు పేల్చగానే నక్సలైట్లు మేమే పేల్చాము, దీనికి ప్రతిచర్య, పలానా బూటకపు ఎన్కౌంటర్కి ప్రతిరూపంగా మేము ఈ ప్రభుత్వ గెస్ట్ హౌస్ను పేల్చాము, ఈ బస్సును కాల్చాము అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకుంటారు నక్సలైట్లో ఏ దళమో. అలాగే ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా ఒక చోట ఏదైనా బాంబు బ్లాస్ట్ చేసినా లేదా ఒక దాడి చేసినా కొన్ని చంపిన తర్వాత దీన్ని మేమే చేశాము అని చెప్పి ఆల్ఖైదానా ఈ ముఠానా ఆ ముఠానా అని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా. మరి అలాగే ఇక్కడ ఏదైనా గుడి మీద, చర్చి మీద, మసీదు మీద దాడి జరిగినప్పుడు ఏదైనా ఒక నాస్తిక హేతువాద మానవవాద సంఘం వచ్చి మేమే చేశాము అని అన్నప్పుడు కదా నువ్వు ఈ మాట మాట్లాడాలా. ఎంత ధైర్యం నీకు ఈ మాట మాట్లాడడానికి? ఇలాంటి యూజ్లెస్ నాన్ సెన్స్ డిస్కషన్స్ పెట్టద్దు మై డియర్ ఫ్రెండ్. ఇది అన్నం తినే మాటలు కావు ఇవి, పెండ తినేవాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఏదైనా గుడి నాస్తికులు దాడి చేశారా? ఎక్కడైనా నాస్తికులు వెళ్ళి మేము గుడి మీద దాడి చేస్తున్నాం, ఈ గుడి తప్పు అని అన్నారా? అరే నాయన, సుప్రీంకోర్టు చెప్పిందిరా బాబు, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి ఆలయాలు నిర్మించొద్దని, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి ఆటంకంగా ఉన్న ఆలయాలు తొలగించాలని. ఈవెన్ గుజరాత్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1400 ఆలయాలను సగౌరవంగా తొలగించి మత పెద్దలను ఒప్పించి మంచి ప్రత్యేక ప్రశాంత వాతావరణంలో ఒకే చోట 100 గుడులు నిర్మించి అన్ని రకాల దేవుళ్ళకు విగ్రహాలు పెట్టించి ఒక ప్రత్యేకమైనటువంటి టెంపుల్ సిటీస్ని నిర్మించారు బ్రదర్. అలా పెట్టుకోవడం తప్పు కాదు కదా, ఆ స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు, నచ్చిన దేవుని మొక్కుకునే హక్కు ఉంది కదా. ఆ హక్కుల కోసం కూడా మేము నిలబడే మనుషులమే కదా. నాస్తికులు ముఖ్యమంత్రులు కాలేదా? నాస్తికులు ఎమ్మెల్యేలు కాలేదా? ఎంపీలు కాలేదా? మంత్రులు కాలేదా? ఆయా సర్పంచులు కాలేదా? అయినంత మాత్రాన ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గుడిని కూల్చిన నాస్తిక సర్పంచులు ఉన్నారా? నాస్తికత్వం అంటే మానవత్వం బ్రదర్, సమానత్వం బ్రదర్. కాబట్టి శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళు తప్ప అజ్ఞానంతో మేము ప్రశ్నిస్తామేమో, లోపాలను ఎత్తి చూపిస్తామేమో,
విమర్శిస్తామేమో, సందర్భాన్ని బట్టి సటైర్ వేస్తామేమో. ఇదంతా కూడా భావ ప్రకటనల స్వేచ్ఛలో భాగమే, భావ వ్యక్తీకరణలో భాగమే. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని మర్చిపోతే ఎలా బ్రదర్? ఎక్కడ ఏ గుడిని ఏ నాస్తికుడు కూల్చిన చరిత్ర లేదు. ఇప్పటివరకు మతం పేరుతో జరిగిన దాడులన్నీ ఏదో ఒక మతం వాడు చేసిన వాడు అయి ఉంటాడు, కానీ నాస్తికుడు అయి ఉన్నాడు. ఆయన గుడిని కూలిస్తే దేవుడు పోతాడా? ప్రజల్ని ఆలోచింపజేస్తే పోతాడు కదా. ప్రజల్ని చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం తప్ప ఆలయాలను కూల్చాలనేది మా ఉద్దేశం ఎలా అవుతుంది? అలా చేస్తే ప్రజలకు మేము దూరం అవుతాం కదా. ఇప్పటికే అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్స్ను బీజేపీలో ఉన్నటువంటి కుట్రదారులు, పాపం బీజేపీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండవచ్చేమో, నన్ను శత్రువుగా చూపించారు కదా. అయినా అయ్యప్ప స్వామిని విమర్శిస్తేనో 199 మంది కొన్ని గ్రామాలలో హిందువులే ఉన్నప్పుడు వాళ్ళని అవమానిస్తేనో మార్పు ఎలా వస్తుంది? గుడిని తొలగిస్తే 100 గుళ్ళు పుట్టుకొస్తాయి. పెరియార్ ఈవి రామస్వామి నీకు తెలుసో లేదో, తమిళనాడులో టెంపుల్ సిటీ తెలుసా? అది టెంపుల్ స్టేట్ అంటే తమిళనాడు తెలుసా? మరి అక్కడే నాస్తికత్వానికి వీరుడు శూరుడుగా ప్రతిరూపంగా ఉన్న పెరియార్ ఉన్నాడు కదా. నిన్న నేను ఈ సమయానికి చాముండేశ్వరి దేవి ఆలయం దగ్గరలో ఉన్నాను, మదురైలో. తమిళనాడు మంచి మ్యాప్లో సెంటర్లో ఉంటుంది మదురై. అక్కడి బస్ స్టాండ్ పేరేంటో తెలుసా నీకు? పెరియార్ బస్ స్టాండ్. మధుర మీనాక్షి దేవాలయం గుర్తొస్తుంది. మధుర అనగానే మీనాక్షి టెంపుల్ గుర్తుకొస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సిటీకి పెరియార్ పేరు ఉంటుంది. ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లేదా? ఉందా లేదా? ఉంది. అలాగే అక్కడ పెరియార్ బస్ స్టాండ్కి టికెట్ తీసుకొని పెరియార్ పేరు పలకి అక్కడి నుంచి గుడికి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా. మరి పెరియార్ నాస్తికుడు అయ్యింది, ఒక గుడికి ఆలయ ధర్మకర్త కూడా అయ్యింది కదా. కాబట్టి దయచేసి నాస్తికులు గుళ్ళు కూల్చుతారనో, నాస్తికులు విగ్రహాలు ధ్వంసం చేస్తారనో ఎక్కడ ఉండదు. మీ ఆయా మతాలలో ఉన్న చెడ్డవాళ్ళు పరమత ద్వేషాన్ని బోధించడం వల్ల ఇతర మతాల వాళ్ళు ఒక్కో మతం మీద ఇబ్బంది పెట్టుకున్న సందర్భాలే ఉంటాయి తప్ప నాస్తికులు హేతువాదులు చేయరు. ఒకవేళ అలా ఎవడైనా ఒక పనికి మాలిన నాస్తికుడు చేస్తే మేమే ఖండిస్తాం, మాయా సంఘాల్లో నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తాం.